మన ఈ ప్రపంచంలో చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. కొన్ని ప్లేసెస్ కి మనం చాలా కనెక్ట్ అవుతామనే ఫీలింగ్ వస్తుంది. అలాంటి ఈ టెంపుల్ ని ఇప్పుడు మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. కానీ ఈ ప్లేస్ లో శివయ్య అగ్ని రూపంలో ఉన్నారు. ఆ ప్లేసే అరుణాచలం. తమిళనాడులో తిరువణామలలో ఉన్న ఈ అగ్నిలింగం మన పంచభూతలింగాల్లో ఒకటి. ఇక్కడ వాళ్ళు ఈ ప్రదేశాన్ని పవిత్రంగా భావిస్తారు. ఈ వీడియోలో మనం అరుణాచలం ఎలా వెళ్ళాలి, ఆలయ చరిత్ర, గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి, ఆలయ రహస్యాలు, గిరి ప్రదక్షిణ చేయడం వల్ల వచ్చే లాభాలేంటో ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన 2 తెలుగు స్టేట్స్ నుంచి తిరువణామలైకి చేరుకోవడానికి డైరెక్ట్ ట్రైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. స్లీపర్ అయితే 400 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇన్ కేస్ సీట్స్ లేకపోతే మన 2 స్టేట్స్ నుంచి చెన్నైకి రీచ్ అయ్యి అక్కడి నుంచి తిరువణామలైకి డైరెక్ట్ బస్సెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. మేమైతే విజయవాడ నుంచి విలుపురానికి డైరెక్ట్ ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాం. అక్కడ నుండి కారులో తిరువణామలైకి రీచ్ అయ్యాం. మీరు బుక్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఈ ట్రైన్ నెంబర్స్ ని స్క్రీన్ షాట్ తీసుకోండి. రీసెంట్ గా నర్సాపురంలో అరుణాచలానికి న్యూ ట్రైన్ అయితే లాంచ్ చేశారు. ఈ ట్రైన్ వచ్చేసి ఎవ్రీ వెనస్డే మాత్రమే ఉంటుంది. వెనస్డే నర్సాపురంలో స్టార్ట్ అయ్యి థర్స్డే మార్నింగ్ కల్లా అరుణాచలం రీచ్ అవుతుంది. రూమ్స్ కోసం మేము రాజగోపురం దగ్గరే ఉన్న హోటల్ అయితే బుక్ చేసుకున్నాం. పర్ హెడ్ 400 to 500 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇక్కడ ఫుడ్ గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఎక్కడ చూసినా సాంబార్ ఇడ్లీ, సాంబార్ దోశ అండ్ ఎక్కడ చూసినా సాంబారే ఉంది. మేమైతే ఇక్కడ దోశ అయితే ట్రై చేసాం. బాగుంది అని చెప్పను కానీ ఓకే. అరుణాచలం అనేది నార్మల్ కొండ అయితే కాదు. శివుడు ఆ కొండ రూపంలో వెలిశారు. శివుడు ఆజ్ఞ లేనిదే మనం అరుణాచలానికి అడుగు కూడా పెట్టలేము. అరుణాచలం గురించి తెలుసుకోవాలన్నా చాలా పుణ్యం చేసుకుని ఉండాలి. ఈ మాట నేను చెప్పింది కాదు, చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పింది. ఆయన ఇంకో మాట కూడా చెప్పారు. చిత్రగుప్తుడు ఒక గీత గీస్తారంట. అరుణాచలం వెళ్ళక ముందు, వెళ్ళిన తరువాత. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అరుణాచల శివ అనుకుంటూ నడక మొదలు పెడతారో వాళ్ళకి కాలు కూడా నొప్పి రావు. అమెరికన్ సైంటిస్టులు ఇక్కడ సాయిల్ మీద రీసెర్చ్ చేసినప్పుడు వచ్చిన రిజల్ట్స్ చూసి షాక్ అయ్యారు. అరుణాచలం కొండ కొన్ని బిలియన్ ఇయర్స్ కిందే ఫామ్ అయినవని, హిమాలయాల కొండల కన్నా అరుణాచలం కొండలు చాలా ఓల్డ్ అని చెప్పారు. ఈ మాట స్వయాన అమెరికన్ సైంటిస్టులే చెప్పారు. జిఎస్ఐ జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం హిమాలయాలు 500 కోట్ల సంవత్సరాల కిందే ఏర్పడ్డాయని, అరుణగిరి 350 నుండి 400 కోట్ల సంవత్సరాల కిందే ఏర్పడ్డాయంట. ఇది ఇంతగా ఫేమస్ అవ్వడానికి కారణం చాగంటి కోటేశ్వరరావు గారు. ఆయన అరుణాచలం గురించి చెప్పడం వల్ల ఎక్కడో తమిళనాడులో తిరువణామలలో ఉన్న అరుణాచలంలో సగానికి సగం మంది మన తెలుగు వాళ్లే ఉన్నారు. చాలా మంది యూతే ఉన్నారు. ఇదంతటికి ఒకళ్ళే కారణం, ఆయనే చాగంటి కోటేశ్వరరావు గారు. అసలు అరుణాచలం అనేటటువంటి క్షేత్రం ఒకటి ఉంది. అక్కడికి వెళ్ళాలనేటటువంటి కోరిక పుట్టడం జరగదు. ఎందుకని? అసలు కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోడు. అరుణగిరి ఎలా ఏర్పడింది అనే క్వశ్చన్ కి ఒక చిన్ని స్టోరీలా చెప్తాను, వినండి. స్కంద పురాణంలో అరుణాచల మహత్యం అనే స్టోరీలో మెన్షన్ చేశారు. ఇక్కడ ఈ లింగం ఎలా ఏర్పడిందో కూడా చెప్పారు. సత్యయుగం మొదలైంది. బ్రహ్మదేవుడు సృష్టిని మొదలు పెట్టారు. శ్రీ మహావిష్ణువు ఆ సృష్టి ధర్మ అధర్మాలను సరి సమానంగా చూసుకుంటున్నారు. ఒక రోజు బ్రహ్మ విష్ణువు మీట్ అవుతారు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఒక డిస్కషన్ అయితే వస్తుంది. వాళ్ళిద్దరిలో ఎవరు గొప్ప అని. బ్రహ్మదేవుడు ఈ సృష్టిని నేనే మొదలు పెట్టాను కాబట్టి నేనే గొప్ప అని అంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ సృష్టిలో ఉన్న వాళ్ళని ధర్మ మార్గంలో పెడుతున్నాను కాబట్టి నేనే గొప్ప అని అంటాడు. ఇలా వీళ్ళిద్దరు గొడవ పడుతున్నప్పుడు శివుడు వాళ్ళిద్దరి మధ్యలో వస్తాడు. అప్పుడు ఒక పెద్ద అగ్నిలింగంగా మారి ఒక టెస్ట్ అయితే పెడతారు. ఈ లింగం మొదలు చివర ఎవరు కనుక్కుంటారో వాళ్ళే గొప్ప అని అంటాడు. బ్రహ్మదేవుడు తన హంసవాహనాన్ని తీసుకొని మొదలు అంటే లింగం స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వెళ్తాడు. శ్రీ మహావిష్ణువు తన వరాహాన్ని తీసుకొని చివర అంటే ఎండింగ్ పాయింట్ కడుక్కోవడానికి వెళ్తారు. కొన్ని ఇయర్స్ వరకు వాళ్ళిద్దరు వెతుకుతానే ఉంటారు. స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్ కనిపించవు. అప్పుడు శ్రీ మహావిష్ణువు శివుడి దగ్గరికి వచ్చి నేను లింగం ఎండింగ్ పాయింట్ కనిపించలేదని నిజం ఒప్పుకుంటాడు. కానీ బ్రహ్మదేవుడు అలా వెతుకుతూనే ఉంటాడు. ఒక కేతి పువ్వు కనిపిస్తుంది, అంటే మొగలి పువ్వు కనిపిస్తుంది. అప్పుడు ఆ పువ్వుని పట్టుకొని నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆ కేతి పువ్వుని శివుడి తలలో నుండి పడుతున్నానని చెప్పిద్ది. అప్పుడు బ్రహ్మదేవుడు శివుడి తలకి ఇంకెంత దూరం ఉందని అడుగుతాడు. నేను కింద పడి కొన్ని 100 కోట్ల సంవత్సరాలు అవుతుందని రిప్లై ఇస్తుంది. అప్పుడు బ్రహ్మదేవుడికి అర్థమవుతుంది ఈ అగ్నిలింగం మొదలు అంటే స్టార్టింగ్ పాయింట్ కనుక్కోవడం చాలా కష్టమని. అప్పుడు బ్రహ్మదేవుడు ఈ పువ్వుతో అగ్రిమెంట్ కి వస్తాడు. అగ్రిమెంట్ ఏంటంటే ఈ లింగం స్టార్టింగ్ పాయింట్ చూశానని శివుడితో చెప్పు అని అంటాడు. అప్పుడు పువ్వు ఈ అగ్రిమెంట్ కి ఒప్పుకుంటుంది. పక్కనే నంది కూడా ఉంటుంది. నందిని అడిగితే నంది కూడా ఒప్పుకుంటుంది. అప్పుడు బ్రహ్మదేవుడు ఈ పువ్వు నందిని తీసుకొని శివుడి దగ్గరికి వస్తాడు. శివుడు కనిపెట్టావా అని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు
పెట్టాను, దానికి సాక్ష్యం పువ్వు నందిని చూపిస్తాడు. అప్పుడు శివుడు కేతి పువ్వునైతే అడుగుతాడు, ఏమనంటే లింగం మొదలు చూసావా అని. అప్పుడు పువ్వు అవును అని సమాధానం ఇచ్చింది. అప్పుడు శివుడు సేమ్ క్వశ్చన్ నందిని కూడా అడుగుతాడు. నందిని అడిగితే తలతో అవును, తోకతో కాదు అని సమాధానం ఇచ్చింది. అప్పుడు శివుడికి బాగా కోపం వస్తుంది. వాళ్ళ ముగ్గురికి ఒక శాపం అయితే ఇస్తాడు. బ్రహ్మ, నీకు ఈ భూమి మీద ఎలాంటి గుడి కానీ పూజలు కానీ చెయ్యరు అని శాపాన్ని ఇస్తాడు. మొగలి పువ్వుకి నిన్ను నా పూజలో వాడరని శపిస్తాడు. నందికి నిన్ను తలవైపు ఎవరు మొక్కరు, నిన్ను తోక వైపే మొక్కుతారని శాపాన్ని ఇస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు తన తప్పును తెలుసుకుని మీరు భూమి మీద ఈ రూపంలో ఉండాలని అడుగుతాడు. అప్పుడు శివుడు ఈ అగ్నికి ఎవరు తట్టుకోలేరు కాబట్టి తిరువనామలలో ఉన్న అరుణగిరి కొండలో ఉంటానని చెప్తాడు. సో ఇలా అరుణగిరిలో అగ్నిలింగం ఏర్పడింది. ఇప్పుడు మనం చేసే ఈ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ ఆ శివుడి చుట్టూ చేసినట్టే. ఈ అరుణగిరి సత్యయుగం నుంచి కలియుగం వరకు పూజలు అందుకుంటుంది. సత్యయుగంలో ఈ కొండ ఒక అగ్ని పర్వతంలా ఉండేదంట. దేవతలు ఆ అగ్ని జ్వాల చుట్టూ గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళంట. త్రేతాయుగంలో ఈ కొండ మాణిక్యంగా మారిందంట. ద్వాపర యుగంలో స్వర్ణం అంటే బంగారంగా మారిందంట. ఈ కలియుగానికి ఇలా రాతిలాగా మారిందని పురాణాలు చెప్తున్నాయి. సో ఇలా ఈ అరుణగిరి ఏర్పడింది. గిరి ప్రదక్షిణ, ఈ గిరి ప్రదక్షిణ చేయాలంటే చాలా అదృష్టం చేసుకుని ఉండాలి. ఈ గిరి ప్రదక్షిణ చేస్తే శివుని చుట్టూ తిరిగినట్టే అని అర్థం. ఈ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మొదలు పెట్టే ముందు అరుణాచల శివ అరుణాచల శివ అనుకుంటూ మొదలు పెడితే కాలు కూడా నొప్పి రావంట. ఈ గిరి ప్రదక్షిణకి ఒక స్టోరీ అయితే ఉంది, చెప్తాను వినండి. శివుడు పార్వతి సరదాగా మాట్లాడుకుంటున్నప్పుడు పార్వతీదేవి శివుని కళ్ళను మూస్తారు. అప్పుడు ఆ క్షణంలో విశ్వమంతా చీకటిగా మారిపోతుంది. శివుడికి కోపం వచ్చి పార్వతీదేవికి శిక్ష వేస్తాడు. అప్పుడు పార్వతీదేవి భూమి మీదకి వస్తారు. చీకటిగా ఉన్న భూమి మీదకి శివుడిని ఎలాగైనా తీసుకురావాలని అరుణాచల కొండ చుట్టూ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ చేసింది. అప్పుడు శివుడు పార్వతీదేవిని స్వీకరిస్తాడు. శివుడు పార్వతి ఇప్పటికీ అక్కడే ఉన్నారు. ఇలా గిరి ప్రదక్షిణ చేయడం వల్ల శివుడి అనుగ్రహం ఉంటుందని నమ్ముతారు. రమణ మహర్షి ఈ గిరి ప్రదక్షిణ గురించి ఒక మాట చెప్పారు. ప్రదక్షిణ ప్ర అంటే పాపనాశనం, వి అంటే కోరిక తీరడం, షి అంటే వచ్చే జన్మ నుంచి విముక్తి పొందడం, నా అంటే నాలెడ్జ్. గిరి ప్రదక్షిణ చేస్తే ఇదంతా సంపాదించినట్టే అని చెప్పారు. ఈ ప్రదక్షిణ చేసేటప్పుడు షూస్ అండ్ సాక్స్ లేకుండా చేయడం చాలా మంచిది. ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు 8 లింగాలైతే చూస్తాము. వాటి గురించి, వాటిని దర్శించుకుంటే వచ్చే లాభాలేంటి, అంతేకాకుండా చుట్టుపక్కల చాలా ప్లేసెస్ ఉంటాయి, వాటి గురించి కూడా చెప్తాను వినండి. మనం గిరి ప్రదక్షిణ చేసే సమయంలో ఈ 8 లింగాలైతే చూస్తాం. వాటిని స్వయంగా దేవతలే ప్రతిష్ఠించారు. ఇంద్రలింగం, దీన్ని దర్శించుకుంటే శాంతి ఐశ్వర్యం కలుగుతాయి. అగ్నిలింగం, ఇదే మెయిన్ టెంపుల్, దీన్ని దర్శించుకుంటే ఆరోగ్యం శక్తి లభిస్తాయి. యమలింగం, దీన్ని దర్శించుకుంటే పాపాలు భయాలు తొలగుతాయి. నైరుతి లింగం, దీన్ని దర్శించుకుంటే దుష్ట శక్తుల నుంచి రక్షణ లభిస్తుంది. వరుణలింగం, దీన్ని దర్శించుకుంటే ప్రశాంతత లభిస్తుంది. వాయులింగం, దీన్ని దర్శించుకుంటే మనశ్శాంతి తేజస్సు లభిస్తాయి. కుబేరలింగం, దీన్ని దర్శించుకుంటే ధన సంపదలు లాభాలు కలుగుతాయి. ఈశాన్యలింగం, దీన్ని దర్శించుకుంటే జ్ఞానం మోక్షం కలుగుతాయి. అంతేకాకుండా చుట్టుపక్కల సూర్యలింగం చంద్రలింగం కూడా ఉంటాయి, దర్శించుకోండి. అండ్ వెళ్లేదారిలో ఇలాంటి మ్యాప్స్ కూడా ఉంటాయి, ఒకసారి చూసుకుని వెళ్ళండి. చుట్టుపక్కల ఆది అన్నమలై టెంపుల్, రమణ మహర్షి ఆశ్రమం కూడా ఉంటుంది. మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు నైరుతి లింగం దాటాక ఈ స్టాల్ అయితే ఉంటుంది. ఇక్కడ ఫ్రీ రుద్రాక్ష అయితే ఇస్తారు, తీసుకోండి. అంతేకాకుండా ఇక్కడ లెగ్స్ మసాజ్ అయితే పెట్టించుకున్నాం. మేము స్టార్టింగ్ లోనే పెట్టించుకున్నాం కాబట్టి బాగా కాస్ట్ తీసుకున్నారు, కానీ ముందుకు వెళ్తే చాలా రీజనబుల్ రేట్స్ లోనే ఉన్నాయి. బట్ మసాజ్ వల్ల నో యూస్. మాకైతే 8 hours అయితే పట్టింది, స్లోగా వెళ్ళాం కాబట్టి మాక్సిమం 5 to 6 hours లో కంప్లీట్ చేసేయచ్చు. శివుడు అక్కడే ఉన్నాడని కొన్ని స్టోరీస్ అయితే చెప్తున్నాయి. అరుణాచలంలో శివుడు పార్వతి ఉన్న హౌస్ ఇప్పటికీ అక్కడే ఉంది. కొండ మీద గణపతి ముని తన తమ్ముడు ఉండేవారు. ఒక రోజు వాళ్ళ తమ్ముడికి బాగా ఆకలి వేస్తుంది. అప్పుడు వాళ్ళ తమ్ముడిని తీసుకుని కొండ కిందకి వస్తారు. కిందకు వచ్చి ఎవరింట్లో అయినా భిక్షాటన చేసి వాళ్ళ తమ్ముడికి తినిపిద్దామని అనుకుంటారు. అలా ఆ ఊరంతా తిరుగుతారు. ఎవరు అన్నం పెట్టరు, ఎందుకంటే ఆ రోజు ఏకాదశి కాబట్టి. ఊర్లో వాళ్ళందరూ ఉపవాసం చేస్తారు. అలా వాళ్ళు ఆకలితో ఇంటికి స్టార్ట్ అవుతారు. అప్పుడు ఒక వృద్ధుడు పిలుస్తాడు. ఇద్దరు కలిసి ఆ వృద్ధుడి వద్దకు వెళ్తారు. అప్పుడు ఆ వృద్ధుడు ఇలా చెప్తాడు, ప్రతి ఏకాదశి రోజు నా భార్య 2 బ్రాహ్మణులకి భోజనం పెడుతుంది అని అంటాడు. ఇద్దరు చాలా సంతోషంతో ఇంటికి భోజనానికి వెళ్తారు. ఇంకా ఆ రోజు అక్కడే పడుకుంటారు. మార్నింగ్ లేచి చూసేసరికి అక్కడ ఆ ఇల్లు ఉండదు, ఒక వినాయకుడు గుడి మాత్రమే ఉంటుంది. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, స్వయం
స్వయాన శివపార్వతులే వచ్చి వాళ్ళకి భోజనం పెట్టారు అని. ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అయితే ఉన్నాయి. వాటిలో ఇంకో స్టోరీ చెప్తాను వినండి. తిరువణామలై దగ్గరలో ఉన్న ఒక రైల్వే స్టేషన్ లో ఒక అమ్మాయి దిగుతుంది. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది అండ్ ధనవంతురాలు. స్టేషన్ నుంచి బయటికి రాగానే ఒక ఎడ్ల బండిని పిలుస్తుంది. తనని అరుణాచలం గుడి దగ్గరకు తీసుకుని వెళ్ళమని అడుగుతుంది. అప్పుడు ఆయన ఎక్కించుకొని వెళ్తాడు. కానీ గుడి దారిలో కాదు, వేరే దారిలో తీసుకుని వెళ్తాడు. అప్పుడు అమ్మాయి గట్టిగా అరుస్తుంది, ఆపండి అని. సైలెంట్ గా ఉండు అని గసురుతాడు. అప్పుడు ఆ అమ్మాయి అరుణాచల శివ అని అంటుంది. అప్పుడు అక్కడికి ఒక పోలీస్ జీప్ అయితే వచ్చింది. అప్పుడు ఆ అమ్మాయిని జీప్ ఎక్కించుకుని తను వెళ్లాల్సిన ప్లేస్ లో డ్రాప్ చేస్తారు. తను వాళ్ళ దగ్గర నుంచి నెంబర్స్ అయితే తీసుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ ఫ్యామిలీతో కలిసి పోలీస్ స్టేషన్ కి అయితే వెళ్ళిద్ది. వాళ్ళకి రివార్డ్స్ ఇద్దామని అనుకుంటారు. సో వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇచ్చిద్ది. వాళ్ళు సెర్చ్ చేసి ఇలా చెప్తారు, ఈ డీటెయిల్స్ తో ఎవరూ లేరు అని. అప్పుడు ఆ అమ్మాయికి అర్థమవుతుంది శివయ్యే వచ్చి తనకు హెల్ప్ చేశారని. లోపల టెంపుల్ చాలా బాగుంది అండ్ ప్రశాంతంగా కూడా ఉంది. వీకెండ్స్ లో దర్శనం అయితే 6 to 8 hours అయితే పడుతుంది. నాకైతే 6 hours అయితే పట్టింది. అంతేకాకుండా లోపల ఒక హిడెన్ శివలింగం అయితే ఉంటుంది. అదే పాతాళ శివలింగం. ఆల్మోస్ట్ వచ్చిన టూరిస్టులు ఎవరు దీన్ని చూసుండరు. ఇక్కడ రమణ మహర్షి యంగగా ఉన్నప్పుడు ఇక్కడే మెడిటేషన్ చేసుకునే వాళ్ళు. లోపల ఈ ప్లేస్ నుంచి 9 గోపురాలు అయితే కనిపిస్తాయి. ఇక్కడ రావి చెట్టు మర్రి చెట్టు కలిసి ఒక పెద్ద వృక్షంలా ఉంటుంది. దాని మీద సప్త ఋషులు ఉన్నారని నమ్ముతారు. ఆ చెట్టు మీద ఒక జీవ్ అయితే ఉంటుంది. దాన్ని చూస్తే చాలా అదృష్టమని నమ్ముతారు. అది కనిపిస్తే ఎవరికీ చెప్పకూడదని నియమం కూడా ఉంది. మేము వెళ్లేసరికి బాగా లేట్ అయిపోవడం వల్ల మేము చూడలేకపోయాం. మీరు వెళ్తే దాన్ని తప్పకుండా చూడండి. మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మీరు కూడా ఈ మంతే ప్లాన్ చేసుకుని వెళ్ళిరండి. ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అయితే వస్తాయి. నెక్స్ట్ వీడియోలో రమణ మహర్షి గురించి అండ్ టాప్ వ్యూ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. అంతవరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. బాయ్ బాయ్.